ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జనరల్లీ ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తారు. కానీ మన డ్రామా జూనియర్స్ లోని డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనే కాన్సెప్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. పాటలు పాటలుగా ప్లాన్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు వచ్చే పాట ఎలా ఉంటుందో మీరే చూడండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది సార్? నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా తల్లి తల్లి అయిపోయింది. ఇదిగో సుధీర్, నోరు తీపియేసుకో. ఏం స్వీట్ సార్ ఇది? నా చిట్టి తల్లి తన చేతులతో చేసిన చింతపండు లడ్డూలు సుధీర్ ఇవి. సార్, ఈ రోజు నేను నా మనవన్ని చూడడానికి వెళ్తున్నాను. పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. ఏమైంది నానా? మనం నా మనవన్ని చూడడానికి వెళ్తాం పదా. నానా, సింహం ని దూరం నుంచి ఫోటో తీసుకోవచ్చు కానీ సింహం నోట్లో తల పెట్టలేం కదా నానా. నన్నేం చేయమంటావురా? నువ్వా పెళ్లి చేసుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే నా కోడల్లో నా కూతురుని చూసుకునేవాడిని. నా మాట విని పెళ్లి చేసుకోరా. అమ్మో వద్దు నానా. ఎందుకురా? లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే అమ్మాయి వాళ్ళ నాన్న చంపేస్తాడు. పోనీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఏకంగా అమ్మాయి చంపేస్తుంది. సరే చేస్తే వచ్చామని పెళ్లి చేసుకుందాం అంటే నీ కూతురు లాంటి కూతురు నాకు ఇక్కడ దొక్కి నన్ను ఇక్కడ చంపుతాదేమో అని భయంగా ఉంది నానా. ఇంకొక మాట మాట్లాడకుండా పదవాళ్ళింటికి. సరే పద. కొమురం భీముడో కొమురం భీముడో కొల్లాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి. బాబు, బావా, ఏమైంది బాబు? నీ కూతురు మెడలో పసుపు తాడు కట్టి పాప మోటు కట్టుకున్నాను కదా, అందుకే నా చేతికి ఉరితాడు కట్టుకొని పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నాను. బావా కాదు బావా, ఏం చేస్తున్నావురా? కాపాడుతున్నాను బావా. ఓరి మీ బొంపల దాకా మీరెక్కడ తయారయ్యారా బాబు? కాపాడాలంటే లాగాల్సిన తాడురా, స్టూల్ కాదు. ఎంతకు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా మనవన్ని చూద్దామని వచ్చాను బాబు. ఇంతకీ వాడికి ఎవరు పోలికలు వచ్చాయి? యముడి పోలికలు, యమదోత పోలికలు చాలా వచ్చాయిరా. అంటే నా పోలికలు, నా కూతురు పోలికలు వచ్చాయన్నమాట. బావా అది ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆహా ఆహా, నా బంగారు తల్లి 16 అణాల తెలుగుతనం చూస్తున్నట్టుంది అల్లుడు గారు. నా కూతురు ఎలా పూజ చేస్తుంటే చూడరా, నా కూతురు ఎలా తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ పూజ చేసుకుంటుందో. హలో మాస్టారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి చెట్టు కాదు, పుదీనా చెట్టు, పుదీనా చెట్టు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తులసి చెట్టుకి పుదీనా చెట్టుకి తేడా లేకుండా పెంచగలరా నీ కూతుర్ని. ఏ చెట్టు అయితే ఏమవుతుంది బాబు? ఎంత భక్తితో పూజ చేసామన్నదే ఇంపార్టెంట్. తల్లి, డాడీ డాడీ, చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి. ఎప్పుడు చచ్చావు డాడీ? ఎప్పుడు చచ్చావు బాబమ్మ? ఎప్పుడు వచ్చావు? చచ్చావేంటి? వచ్చావై ఉంటది. ఇప్పుడే చచ్చానమ్మా. ఉండు డాడీ, నేను నీ కోసం ఏదో ఒకటి తినడానికి తీసుకొని వస్తా. ఆహా ఆహా, తండ్రి ఇంటికి రాగానే ఎలా మర్యాదలు చేయాలో నా కూతురికే బాగా తెలుసు. తే మాతే. ఇదిగో డాడీ. ఏంటమ్మా ఇది ఇంత వేడిగా ఉంది? ఐస్ క్రీమ్ డాడీ. ఐస్ క్రీమా? ఇట్టంటిదేదో జరుగుతుంది. నేను ముందే అడిగాను ఎక్కడ వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా అని. అసలు నీకేం రైట్ నాన్న తీసుకొచ్చి చమ్మడానికి? ఐస్ క్రీమ్ అంటే చల్లగానే ఉండాలా? ఐస్ క్రీమ్ ని చల్లగానే కాదు, వేడిగా కూడా చేయొచ్చనే కొత్త పద్ధతిని కడుక్కుందిరా నా డైమండ్ తల్లి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డైమండ్. అమ్మ బాబోయ్, ఏమైందన్నయ్య? తలనొప్పిగా ఉంది. ఒక నిమిషం అన్నయ్య, టీ తీసుకొని వస్తాను. టీయా టీయా. ఇదిగో అన్నయ్య. ఏంటి దీని ధనియాలు, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర ఉన్నాయి. మసాలా టీ చేశానన్నయ్య. నానా, తాలింపేసి మసాలా టీ అంటుంది నానా. నువ్వుండ్రా, నా బంగారు తల్లి ఏ మాత్రం మారలేదు. అమ్మా, నిన్ను చూసి నాకెంతో ఆనందంగా ఉంది. నా మనవన్ని చూపించమ్మా. నా మనవడేడి? డాడీ, నేను మీ మనవడిని దాచిపెట్టి
ఫ్రిడ్జ్ లో ఉన్నాడేమో చూడు. అక్కడ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్. హాయ్ తాత బ్రో, హాయ్ మామ బ్రో, ఎలా ఉన్నారు? ఏమే ఎందుకే ఫ్రిడ్జ్ లో పెట్టావు? వాడు 10 కాలాలు చల్లగా ఉండాలని వాడికి ఫ్రిడ్జ్ లో పెట్టానండి. బావా కుక్కకి వేసినట్టు వాడికి వెళ్ళి బావా మెడలు అన్ని చేయలేసావు. నన్ను అడుగుతావు వెంట్రా, వేసును కుక్కనే అడుగు. ఏమైనా జలుబు చేసిందా? అవునమ్మా. అయితే రా. అంటే జలుబు చేసిందని చెప్పాడు, ఆవిరి పెడదామని ఫేస్ ని స్టవ్ మీద పెట్టాను. ఆహా ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఎంత అనిల్ గారు ఫ్లోర్ క్లీనింగ్ యాన్ లో 99% క్రిములు చచ్చిపోయినాక 2 క్రిములు ఇలా అంటాయి చూడండి. ఒక క్రిమి ఈడు, రెండో క్రిమి అది. అమ్మా అర్జెంట్ అమ్మా. ఏంటమ్మా వాడిని వాషింగ్ మిషన్ లో కూర్చోబెట్టావు? వాడు వాష్రూమ్ కి వెళ్తే సరిగా వాష్ చేయడం అలవట్లేదు డాడీ. వాషింగ్ మెషిన్ లో కూర్చోపెడితే అదే ఆటోమేటిక్ గా వాష్ చేసి డ్రై చేస్తుంది డాడీ. అందుకే వాడికి వాషింగ్ మెషిన్ లో కూర్చోపెట్టాను డాడీ. అమ్మా అయిపోయిందమ్మా. ఇంకా 1 నిమిషం టైం చూపిస్తుంది నాన్న, అప్పుడే రాకు బయటికి. సరే అమ్మా, సరే అమ్మా. ఆహా పిల్లల్ని పెంచడంలో కొత్త కొత్త పద్ధతులు అన్ని నేర్చుకుంటుంది నా డైమండ్ తల్లి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఏది ఏమైనా ఈ రోజున మనవాడి బర్త్డే, రండి సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేగా పోలీస్ 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 పోలీస్. గారు ఏమైందండి? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి? నీ కొడుకు పెట్రోల్ బంక్ లో చుచ్చుబుడ్డి పేల్చాడు. ఆ చుట్టుపక్కల మొత్తం బూడిదైపోయింది. అందుకని నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. తీసుకెళ్ళిపోండి సార్. ఇక్కడ ఫుడ్ కన్నా అక్కడ ఫుడ్ బాగుంది సార్. నాన్న 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 నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న ఎందుకురా మళ్ళీ పిలిచావు? నాన్న నువ్వు వెళ్తే నాకు ఎవరు కడుగుతారు నాన్న? మీ అమ్మ ఉంది కదా నాన్న, నేను వాషింగ్ మిషన్ లో వేసి క్లీన్ గా కడిగి డ్రై చేస్తుంది నాన్న. నాన్న నువ్వు కడిగితే కడిగినట్టు ఉండిద్ది నాన్న. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ చెప్పండి సార్. నువ్వు నాన్న కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నేను వాడికి నాన్న అవ్వడానికి కారణం ఇది. దీని నాన్న ఆడు, ఈ పెంట మొత్తానికి కెప్టెన్ వాడు. వాడిని జైలుకి తీసుకెళ్ళండి. వెళ్తాను సార్, వెళ్తాను. నా కూతురు కోసం జైలుకైనా వెళ్తాను, స్పేస్ కైనా వెళ్తాను. హాయ్ ఫ్రెండ్, ఈ రోజు నా నాన్న జైలుకి వెళ్తున్నారు ఫ్రెండ్. బాయ్ డాడీ, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అడిల్ గారు ఇలాంటి సమయంలో కూడా నా కూతురు బ్లాక్ చేస్తుందంటే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఒరే మావా వాడిని పోలీస్ గా నేను తీసుకెళ్ళాడు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? ఇందాక సుధీర్కి ఇచ్చాను కదా చింతపండు లడ్డు,
అదే లడ్డు వాడికి పెట్టా. వెంటనే వాడికి చిప్పు తప్పి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నన్ను నా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ని వేరు చేద్దాం అనుకున్నారా? అది జన్మలో జరగని పనిరా. వేసుకోండిరా నా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పాట. బా ఏం డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అండి సార్. మీరు ఏ ముహూర్తాన్ని ఐడియా ఇచ్చారో కానీ సీక్వెల్ మీద సీక్వెల్. మామూలుగా జనరల్లీ ఓ సినిమా హిట్ అయితే ఇన్ని సీక్వెల్స్ ఉంటాయేమో తెలియదు కానీ ఈ స్కిట్ మట్టిగా ఇంకా పాటలుగా తీస్తానే ఉన్నారన్నమాట. అనిల్ గారు యాజ్ టీజ్ గా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఎరగదీసింది. దాని పిచ్చి తోటి ఎక్స్ట్రాడినరీ గా చేసింది. అలాగే రుత్విక్ అండ్ తమ్ముడు హేమంత్ ఇద్దరు బాగా చేశారు. అండ్ అలాగే శ్రీజన్ టెర్రిఫిక్ రా. టైమింగ్ అంతా అదిరిపోయింది. నేను అందుకే రానని చెప్పా. అసలు మీకు ఏం అధికారం ఉందని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి. అది ఎక్స్ట్రాడినరీ ఉంది. వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేసాం. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు అన్విక నువ్వు డైమండ్ తల్లివే. నాన్న లిటిల్ ప్రిన్సెస్ కాదు, అందరికి కూడా ప్రిన్సెస్ అయిపోయావు. అండ్ హైలైట్ ఏంటంటే తులసి చెట్టు అనుకున్నా నేను. పుదీనా చెట్టు కూడా పూజ చేయటం అనేది. ఏరా హేమన్ నీ డైపర్ బాగుంది. షార్ట్స్ మీద డైపర్ వేసేవంటరా? కాస్ట్యూమ్ వాళ్ళు ఇచ్చారు. నీకు తెలీదా డైపర్ ఎలా వేసుకోవాలి? చాలా బాగా చేస్తున్నారు అందరూ. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. లెట్ మీ స్టార్ట్ విత్ లయ గారు. అమ్మాయి క్యూట్ గా లాస్ట్ లో కూడా ఎంతో క్యూట్ గా డాన్స్ చేసింది. అమ్మాయి చెప్తుంటే అసలు మామూలుగా కూడా ఎంత క్యూట్ గా అనిపించింది. అండ్ లాస్ట్ లో వ్లాగ్ కూడా చేయడం చాలా బాగుంది. బాబు ఆ డైపర్ చూసి సూపర్ మ్యాన్ ఏంటి కొత్తగా ఉన్నాడు అనుకున్నాను. సో డైపర్ మ్యాన్ కూడా చాలా బాగా చేశాడు. ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు అసలు సిస్లైన డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఆవిడ క్యారెక్టర్ లో ఉన్నట్టు ఫీల్ అయిన వర్ష గారు మాట్లాడతారు నాకు తెలిసి. నేను యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఐ థరోలీ ఎంజాయ్డ్. నా చిక్స్ కూడా రెడ్ అయిపోయింది. ఐ లాఫ్ అ లాట్. అండ్ నాకు కొంచెం కనెక్ట్ అయింది. కొంచెం చాలా కనెక్ట్ అయ్యారు, నాకు అర్థమైందిలే కానీ. అంటే నేను చిన్నప్పుడు ఇలాంటి కాదు కానీ కుకుంబర్తో బజ్జీ చేసేదాన్ని, చపాతీతో మోమోస్. ఎంతమంది చూసిన తర్వాత కొంచెం నాకు భయం వేస్తుంది సరే కొంచెం. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.